హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మునగాకుతో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పుని హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టేసానండి. ఇది పూర్తిగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వాటర్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ ఇవ్వాలి. పప్పు అనేది చాలా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మూత తీసి పప్పు గుత్తితో చాలా మెత్తగా పప్పు అనేది మనం ఎనుపుకోవాలి. పప్పు గుత్తితో ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా మెత్తగా తయారవుతుంది. ఇలా వెన్నలాగా అవ్వాలన్నమాట. పప్పులుగా ఉంటే మనకి పప్పు అనేది అంత టేస్టీగా ఉండదండి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ పప్పును ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు కడాయి వేడెక్కగానే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఉంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. నెయ్యిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక 4 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుంటూ మాడిపోకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పొట్టుతో పాటే కచ్చపచ్చగా దంచుకున్న ఒక 6 వెల్లుల్లిని ఈ ఆనియన్లో వేసేసుకొని ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి కట్ చేసుకున్న 1 కప్పు మునగాకుని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ మునగాకును కూడా ఆనియన్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆకంతా కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి వేసుకుంటే కారం తక్కువగా వేసుకోవాలండి. నేనైతే పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి 1.5 టీ స్పూన్ కారం వేసాను. వేసేసి ఇప్పుడు ఈ కారం అంతా కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కారం అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మెదుపుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పు ఇలా వెన్నలాగా ఉండాలండి. అలా అయితేనే మనకు పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పప్పును వేసుకొని మిగిలిపోయిన పప్పులు కూడా కొన్ని వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని పప్పు అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న పప్పు అంతా కూడా బాగా ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు అంతా కూడా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో మునగాకు పప్పుని ఒక్కసారి ప్రిపేర్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.